మనతోటి ద్వితీయోపదేశ కాండం 4 అధ్యాయం 20వ వచనం ద్వారా ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరందరూ గూడా ఆ మాటలు తీసినట్టయితే ఎంతో స్పష్టంగా ఆ మాటలను పంచుకొని ముందుకు వెళ్దాం. చక్కగా దేవుడిచ్చిన మాటల్ని పంచుకొని ముందుకు వెళ్దాం. దేవుడు ఎంతో స్పష్టంగా ఈరోజు మనతో అంటున్న మాట ఏంటంటే, మీరు ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఎవరైతే విశ్వాసముతో ఉంటున్నారో, విశ్వాసం అంటే ఏంటండి? ఒకసారి మనం గమనిద్దాము. నిజానికి మన జీవితాలలో విశ్వాసం యొక్క అందరూ కూడా మ్యూట్‌లో పెట్టుకోవాలి. దయచేసి అందరూ కూడా మ్యూట్‌లో పెట్టుకోవాలి. అందరూ కూడా మరి మ్యూట్‌లో పెట్టుకోవాలి. అయితే విశ్వాసం అంటే ఏంటి అని మనం చూసినప్పుడు, దేవుడు ఎంతో స్పష్టంగా మనలో, మన జీవితాలలో ఎంతో చక్కటి మనకున్న విశ్వాసం ద్వారా అదే ఒక గొప్ప రహస్యం. ఈరోజు నీ జీవితాలలో కొన్ని అద్భుతాలను చూడాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో ఇంకా దేన్నైనా పొందాలనుకుంటున్నావా? మరి, వాటన్నిటికి కూడా నువ్వు చదువుకున్న డిగ్రీలు, ఇంకా అధికమైన సంపద, నాలెడ్జ్ ఇవేవి కూడా కాదు గానీ, అద్భుతాలు జరగడానికి డిగ్రీలేవి కూడా అవసరం లేదు కానీ, దేవుని పైన అపారమైన విశ్వాసము కావాలి. ఏ చదువులు కానీ లేని అపోస్తులందరూ కూడా అతడు చేసిన అద్భుతాలు, యేసు చేసిన వాటికన్నా కూడా ఎక్కువగా పేతురు విషయంలో మనం చూస్తూ ఉంటున్నాము. చూడండి, నిజంగా దేవుడు ఎంతో చక్కటి ఉద్దేశం కలిగిన వాడు. అటువంటి చక్కటి స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించును అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇనుప కొలిమి నుండి నిన్ను తీసిన ఆ దేవుడు ఆ ఇనుప కొలిమి ఏంటో ఇవాళ మనం చూద్దాము. ఉపవాసము. నిజానికి ఈరోజు ఉపవాస దినం సందర్భంగా అనేకులు ఉపవాసంలో ఉండొచ్చు. అయితే ఆ ఇనుప కొలిమి అంటే ఈజిప్టు అని కేవలము ఒక దేశం కాదు కానీ, అది బానిసత్వాన్ని సూచిస్తుంది. అది బాధను సూచిస్తుంది. అది ఒత్తిడిని సూచిస్తుంది. అది ఒక నియంత్రించబడిన జీవితాన్ని కూడా సూచిస్తుంది. అది మామూలుగా ఉంటున్న ప్రతి పరిస్థితిలో అక్కడ బానిసత్వంలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా అది తీవ్రమైన వేడికో, లేకపోతే నిరంతరమైన ఒత్తిడిలాగా, లేకపోతే పరీక్షలు, లేకపోతే ఒక పొగలాగా, ఒక శ్రమలాగా, మనస్సుకు శాంతి లేకపోవడము అది ఎంతో స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా తమ ఈ ఇనుప కొలిమిల వలె అది ఉంటుందని దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే కొందరికి ఆ ఇనుప కొలిమి వంటి ఈ లోకంలో మనం చూసినప్పుడు అవి వివిధ రకాలమైనవి కావచ్చు. అదేంటంటే మరి ఒక ఆర్థిక సంక్షోభము కావచ్చు, కొందరికి ఆరోగ్యంలో యుద్ధము కావచ్చు, కొందరికి మనస్సులో వ్యాకులత కావచ్చు, కొందరికి పాపంతో పోరాటం కావచ్చు. కానీ వాక్యం చెప్తుందేమంటే, యెహోవా మిమ్మల్ని చేపట్టి అంటే మీరు బయటికి వచ్చారు. మీ సామర్థ్యంతో కాదు కానీ, అది ఆయన చేతి ద్వారానే మీరు బయటకు పడ్డారని ఎంతో స్పష్టంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీరు ఎందుకు నిజంగా వాక్యము చెబుతుంది, మీరు ఆయన స్వకీయ జనముగా ఉండుటకై అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు ఇది మన శక్తిపై ఆధారపడుతుంది. దేవుడు నన్ను రక్షించాడని తీసుకొచ్చాడా? అవును, నిజమే. రక్షణ ఇవ్వడానికే మనల్ని అన్యుల నుంచి ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను
తన వాడిగా చేసుకోవడానికి బయటికి తీసుకువచ్చాడా? నిజమే. ఆయన వాడిగా చేసుకోవడానికి నిన్ను ఆ ఇబ్బంది కొలిమిలో నుంచి ఈరోజు ఆయనను నీకు ఇంకా దగ్గరికి మునుపటి జీవితంలో నీకు దేవుడికున్న సంబంధకం కంటే ఈరోజు ఇంకా అధికమైన సంబంధం ఆయన నీ నుంచి కోరుకుంటున్నాడు. అయితే ఆయన నిన్ను అర్థరహితమైన పరిస్థితిలో వదిలేసాడా? ఏమాత్రము వదిలివేయడు. నీ జీవితంపై దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది. నీ కుటుంబంపై దేవునికి ఒక ప్లాన్ ఉంది. నీ భవిష్యత్తుపై దేవునికి ఒక రాయబడిన పుస్తకం ఉందని నువ్వు గుర్తుంచుకో. అందుకే ఉపవాసం చేస్తున్న నీవు ఏమాత్రము కూడా నిరుపయోగం లేవు. ఎందుకంటే నువ్వు దేవునికి చెందినవాడు. నువ్వు శత్రువు నియంత్రణలో ఉండలేదు. ఇప్పటికే దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. దుఃఖం నడిపించలేదు నిన్ను. చూడండి మరి నిజంగా దేవాతి దేవుడు మరి ఉపవాసమనే అనేది కొలిమి నుండికి బయటికి రావడం కోసం నువ్వు చేసే ఒక ప్రయత్నమని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో ఉన్న ఈజిప్టును బద్దలు కొడుతున్నాడు. శత్రువు ఇచ్చిన పాత నమూనాలను, సమస్యలను, వలలను అన్నీ విరిగిపోతాయని సెలవిస్తున్నాడు. దేవుడు నిన్ను నిర్మలమైన పాత్రగా తయారు చేస్తాడని మరి ఇనుప కొలిమిలో ఇనుమును వేడి చేస్తారు. దానికి ఒక కొత్త ఆకారం ఇవ్వడానికి. అవునా కాదా? బంగారాన్ని వేడి చేస్తాడు ఒక పరిశుద్ధతనివ్వడానికి. వెండి వస్తువులను కూడా మీరు చూసినప్పుడు మన చిన్నప్పట్లో మరి ఇసుకలో పెట్టి ఒక యంత్రం లాంటిది తీసుకొచ్చి మన ఇంటి ముందే వెండి వస్తువులను పోసిచ్చేవాళ్ళు. మరి దేవుడు మరి శత్రువుల యొక్క బలహీనత నుండి బలహీనపరచడానికి మరి మనల్ని ఎన్నుకుంటాడండి. ఫరో అన్నాడు, ఇద్దరు కూడా ఈజిప్ట్ నుండి బయటికి పో ఎవ్వరిని కూడా కనీసం ఒక ఇద్దరిని కూడా నేను ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళనివ్వనన్నాడు. కానీ దేవుడు అన్నాడు, మా ప్రజలు ఖచ్చితంగా వెళ్ళాలన్నాడు. శత్రువా, నీ బంధనం ఇక నాకు ఏమాత్రము కూడా పని చేయదని దేవుడు బిడ్డవైన నువ్వు మరి దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్మాలి. యెహోవా మిమ్మును చేపట్టి అది అంటే మిమ్మల్ని చేపట్టాడంట యెహోవా. అది దేవుని యొక్క స్పర్శ. దేవుడు నేరుగా జోక్యం చేసుకున్నప్పుడు శత్రువుకు అపవాదినికి ఆపడానికి శక్తి ఏమాత్రము కూడా లేదని ఈ వాక్యము సెలవిస్తుంది. దేవుడు రప్పిస్తున్నాడు ఈరోజు. తన శక్తితో, తన అధికారంతో నీ జీవితంలోని ప్రతి ఈజిప్టు నుండి నిన్ను బయటికి తీసుకువస్తున్నాడని ఈ వాక్యము సెలవిస్తుంది. మరి రప్పించిన దేవుడు, నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించిన దేవుడు, నిన్ను మరి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను స్థిరపరుస్తాడు. స్వకీయ జనముగా ఉండుటకై అంటే ఆయన నిన్ను తనలో స్థిరపరుస్తాడు. నీ గుర్తింపును దేవునిలో బలపరుస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన జనముగా నువ్వు ఉండడానికి నీ జీవితంలో అనేక కార్యాలను ఆయన జరిగిస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన జనములా నువ్వు ఉండడానికి నీ జీవితంలో అనేక మేలులను ఆయన జరిగిస్తాడు. ఉపవాసన ప్రార్థన కోసం ఈరోజు ఎవరైతే మరి ఎంతో నిష్టగా మరి దేవుని దగ్గర అనుకున్న విధంగా ఎవరైతే మోకరించారో, నేను నిన్ను అగ్నిగుండంలో అంటే మండుతున్న కొలిమిలో నుండి కేవలం బయటికి తెచ్చిన వాడని కాదు గాని, నిన్ను నా స్వంత ప్రజలుగా నిలబెట్టడానికి తీసుకువచ్చానని దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బంధంతో కాదు. నేను నిన్ను భయంతో ఉంచడానికి కాదు. నేను నిన్ను కొలిమిలో వదిలివేయడానికి కాదు గాని, నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ యొక్క భవిష్యత్తును నేను నిర్మిస్తానంటున్నాడు. మరి నిజంగా మరి ఆ విధంగా కొలిమిలో దేవుడు నిన్ను సిద్ధపరచడానికి నువ్వు ఈరోజు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి మరి హ్మ్. నిన్ను నువ్వు మరి ఆలోచించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు మరి దేవుడి మాటకు లోబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నది నిన్ను నువ్వు ఒకసారి మరి శుద్ధీకరించుకో. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. సామెతల గ్రంథం 7వ అధ్యాయం
మరి 13వ వచనం చెప్తుంది. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని మరి ఇట్లనెను. మరి అదే మాట ఏమంటుందంటే, మరి అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను అనంటే, మరి ఎప్పుడైతే దేవుడు మనల్ని అటువంటి ఇబ్బంది కొలిమిలో నుంచి బయటకు పడవేయాలని మరి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడో, మరి అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను అనంటే, మరి ఏది శత్రువు కావచ్చు. మరి మరి శత్రువు కావచ్చు. మరి అది వానికి శత్రువు కావచ్చు. లేకపోతే వానికి ఇంకా ఏదైనా కావచ్చు. మరి మన పరిస్థితిలో మరి ఏంటంటే సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా అనెను అనంటే అది జార స్త్రీ పరిస్థితిని ఇక్కడ దేవుడు ఎంతో మరి, మరి మనతో ఈరోజు సూటిగా ఆ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. కొన్ని పరిస్థితులు మరి ఏ విధంగా వస్తున్నాయి అంటే కొన్నిసార్లు మీరు చేయొద్దనుకుంటారంట కొన్ని పనులను. దేవునికి ఎంతో దగ్గరగా జీవించాలని అనుకుంటారంట. కానీ ఆ విధంగా జీవించలేకపోతారంట. మరి మన ఆత్మను పరీక్షించడానికి, శుద్ధి చేయడానికి, మన హృదయాన్ని దేవుని ముందు పరిశీలించడానికి మరి దేవుడు సాతాను అనేక ప్రలోభాలకు మనల్ని లోను చేస్తూ ఉంటాడు. మరి సామెతలు 7 అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే మనలో ప్రలోభాలను, లోతైన యుద్ధాలను, గాయపడే భాగాలను వె చూసే ఒక అధ్యాయం అది. ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, శత్రువు దాగి రావడం కాదు గానీ, ముందుకు వచ్చి పట్టుకుంటాడు. నీకు ముద్దు పెడతాడు. మరి ఆకర్షణీయమైన ముఖంతో నీ సన్నిధికి వస్తాడని ఈ వాక్యం సెలవిస్తుంది. కొన్ని సందర్భాలలో మనల్ని ఆత్మీయంగా వెనక్కి లాగే ఏ స్థితైనా సరే టీవీ కావచ్చు, సెల్ ఫోన్‌లు కావచ్చు, సొంత ఇంటి వారే కావచ్చు, మాటల్లో పట్టుకోవడం, నీ బలహీనతనే లక్ష్యంగా పెట్టుకోవడం, నీ లేకపోతే నీ హృదయంలో ఉన్న అనేక కోరికలను నువ్వు మరి చూస్తూ ఉండడం, నీ దృష్టిని చీల్చడం, నీ పరిశుద్ధ నడకను ఆపడం, నీ ఆత్మను బంధించిన ప్రతి పరిస్థితి కూడా అది నీకు శత్రువుతోటే సమాధానం అన్నమాట. ఇక్కడ శత్రువు ఏమొస్తుందంట? నీ దగ్గరకొచ్చి నిన్ను ముద్దు పెట్టుకుంటుందంట. అంటే స్నేహం పేరుతో కావచ్చు, ఒక సరదా పేరుతో కావచ్చు, తాత్కాలిక ఆనందం అనే పేరుతో కావచ్చు, భావోద్వేగం పేరుతో కావచ్చు, ఒక ఆఫర్‌తో కావచ్చు, దయ పేరుతో కావచ్చు. నీ చుట్టూ ఉన్న శత్రువు నిన్ను మరి ఏం చేస్తూ ఉంటాడంటే, నీ చుట్టూ ఉన్న శత్రువు నిన్ను ప్రతిసారి కూడా నిన్ను నీ చుట్టూ ఉన్న శత్రువు నిన్ను మరి ముట్టుకోవాలని, నిన్ను పాపంలో పడివేయాలని ప్రతిసారి కూడా నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మరి పాపానికి ఏ మాత్రము కూడా సిగ్గుండదండి. నువ్వు ఛీ పో! నా దగ్గరికి రాకు, నన్ను వదిలివేసేయ్, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని తెలిసినా సరే, నువ్వెన్ని సార్లు అసహ్యించుకున్నా సరే, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం పడతాడేమోనని మళ్ళీ నీ దగ్గరకొస్తూనే ఉంటుంది. పాపానికి సిగ్గు ఉండదు. పాపం ఏమాత్రము భయపడదు. పాపం దూరంగా ఉండదు. అది నీ దగ్గరికి వస్తుంది. అయితే విశ్వాసులమైన మనము అది దేని ద్వారా వస్తుందో అన్న గమనించే జ్ఞానము మనకుండాలి. విశ్వాసులమైన మనకు అది దేని ద్వారా మనల్ని నడిపిస్తుందో అన్న జ్ఞానము మనకు ఉండాలి. పాపం నిర్భయంగా ఎదురుగా నిలబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గరు. నీ ఆత్మను పదే పదే అది వెంటాడుతుంది. ప్రార్థించే సమయంలో నిద్రపోమని ప్రేరేపిస్తుంది. మరి ఉదయకాల ప్రార్థనకు లేద్దామంటే, "ఏం లేస్తావులే చలికాలం పడుకో" అని చెప్తుంది. మరి ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం అంటే, వెంటనే టీవీ పెట్టాలనే ప్రేరేపణ కలిగిస్తుంది. చూడండి, ఇలా పాపము నీ ప్రతి ఆలోచనను ప్రతిసారి కట్టాలని చూస్తూ ఉంటుంది. ఉపవాసం చేస్తూ ఉన్న మనకు ఈ వాక్యం ఒక ఆత్మీయ వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. ఏంటంటే, నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే గుర్తుంచుకోండి, మీరు శత్రువుతో యుద్ధమే చేస్తున్నారని. ప్రలోభం తగ్గదు. పాపం చిన్న చూపు చూపదు. ఖచ్చితంగా అవి ఇంకా ఆ శోధనలు నువ్వు దేవుని కొరకే నిలబెడుతున్నావు అంటేనే అసలు అనేకమైన కుటుంబ
సమస్యలు, కుటుంబంలో వ్యతిరేకలు, కుటుంబంలో ఉన్నవారు లోబడకపోవడం, ఇవన్నీ కూడా మన చుట్టూ జరుగుతూనే ఉంటాయండి. కానీ దేవుడు మనకు శక్తి ఇచ్చాడు. నిలబడే శక్తి, తిరస్కరించే శక్తి, పారిపోయే శక్తినిచ్చాడు ఆ ప్రలోభాల నుంచి. మరి అది మనం గ్రహించుకోవాలి. పాపం దగ్గరకు వచ్చి పట్టుకునే ముందు, ఆ పాపం నీ ఆత్మను బలహీనపరిచే ముందు మరి నువ్వు ఆత్మలో ఉపవాసము ద్వారా 10 రెట్లు ఆత్మశక్తిని పంచుకోవాలి. అప్పుడు పాపం చేత పట్టించుకోకుండా దూరంగా మరి నడవగలుగుతావు. నువ్వు ఉపవాసం ఉందామనుకుంటావు. అప్పుడే ఎవరైనా చుట్టాలు మీ ఇంటికొస్తారు. లేకపోతే నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటావు. రుచికరమైన భోజనాలు నీ కళ్ళెదుట నిన్ను పిలుస్తూ ఉంటాయి. మరి తాత్కాలికమైన ముద్దును కనిపెట్టడానికి పాపం తీపి ముద్దుతో వస్తుంది. కానీ ఉపవాసం ఆ ముద్దులోని విషాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే సిగ్గుమాలిన ముఖం ఉన్న శత్రువును ఎదిరించడానికి నీకు ధైర్యాన్ని ఇస్తుందనమాట. మరి మీరనుకుంటూ ఉండొచ్చు, అక్క నేను చాలా విధమైన శోధనలను జయించలేకపోతున్నాను. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో అనేకమైన గంటలు, గంటలు నా సమయం అటే అయిపోతుందక్క. ఎందుకో తెలీదు. ఏ విధంగా జరుగుతుందో తెలీదు గానీ, నా సమయముని బట్టి నేను దేవునికి దూరంగానే అయిపోతున్నాను. మరి వచ్చే నెల కల్లా అనేకులను నడిపిద్దామనుకుంటున్నాను. నడిపించకుండానే వెనకాలనే పడిపోతున్నాను అనుకుంటున్నావేమో. మరి అంటే నువ్వు గమనించుకోవాలి. నీకు నువ్వు స్పృహలోకి రావాలి. శత్రువు ముద్దుతో మోసపరిచినా నిన్ను రక్షిస్తాడు. సిగ్గుమాలిన ముఖంతో వచ్చిన ప్రలోభం ఎదుట నిలబడే శక్తినిస్తాడు. నిన్ను పట్టుకోవడానికి వచ్చిన అతని చేతి నుంచి నిన్ను వేరుపరుస్తాడు. నీ మనస్సును, నీ శరీరాన్ని, నీ భవిష్యత్తును నేను కాపాడుతున్నానని దేవుడు ఈరోజు ఆ ఇబ్బందుల కొలుములో నుంచి నిన్ను బయట పడవేస్తానని ఎంతో చక్కటి వాగ్దానాన్ని నీకు సెలవిస్తున్నాడు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు పాపం నుంచి పారిపోవడానికి నిర్ణయించుకున్నావో, ఈ విధంగా పాపంని అసహ్యించుకోవడం మొదలుపెట్టావో, అప్పుడేమైతదో తెలుసా అండి? ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన విధంగా, సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎదుటవాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు అంట. ఎప్పుడు మరి మీలో కొందరు ఎప్పుడైతే పాపము మిమ్మల్ని లొంగదీసుకోవాలని చూస్తుందో, దానికి లొంగిపోయారంట. దానికి బానిసలుగా మారిపోయారంట. మారిపోయి సత్యము పలుకక దేవుడు మీకు ధర్మశాస్త్రం మీరందరూ కూడా మరి ఈరోజు నిజంగానికి మనం చూసినట్టయితే క్రైస్తవులో అనేకులు భక్తిహీనులుగా ఉంటున్నారనమాట. భక్తిహీనమైన జీవితానికి కొన్ని సూచనలు చెప్తానండి. ప్రార్థన చెయ్యరు, బైబిల్ చదవరు, ఉపవాసం నెలకొకసారి కూడా ఉండరు. ఇవన్నీ కూడా భక్తిహీనతమైన జీవితం. ఇవన్నీ మన జీవితంలో ఉంచుకొని దేవుడు మనకు సహాయం చేయాలంటే ఏ విధంగా చేస్తాడండి? ఇవన్నీ మన జీవితాలలో ఉంచుకొని దేవుడు నన్ను ఆనుకొని దేవుడు నా జీవితంలో మేలు చేయాలంటే ఎందుకు చేస్తాడండి? ఏ మనిషైనా నీకు సహాయం చేయాలి అనంటే ఆర్థికంగా కావచ్చు, ఇంకా పరోక్షంగా ఏ విధంగానైనా సహాయం చేయాలంటే ఒకటి నీలో మంచితనమైనా ఉండాలి. లేకపోతే నువ్వు వారి యొక్క మంచితనాన్ని ఎరిగి వారిని ఆశ్రయించినప్పుడు వారు సహాయం చేసే గుణం కనుక వాళ్ళలో ఉంటే వాళ్ళు నీకు సహాయం చేస్తారు. అవునా కాదా? లేకపోతే ఇక్కడ కూడి ఉన్న కొందరు ఏ విధంగా ఉన్నాయంటే వారి జీవితాలు సత్యము పలకక ప్రతి వాడును పనుగువానిని వంచించుచున్నాడంట. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారంట. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారంట. ఇవన్నీ చేస్తూ మీరు ఉపవాసం ఉన్నారనుకోండి, ఫలితం ఉండదు. సత్యం లేకపోవడం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, నోటితో అబద్ధములాడడం, తప్పులు పట్టడమే ఉద్యోగంగా ఉండడం. మరి చూడండి, కొందరు ఇవన్నీ కూడా కలిగి ఉండి ఇవి దేవుని ప్రజలలోనే జరుగుతున్నాయని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఖచ్చితంగా. అవసరానికి ఒక అబద్ధమే కదా అనుకుంటాము. చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. దేవుడు అసహ్యించుకునే పాపాలలో మొదటిది అబద్ధం అంటండి.
మరి దేవుడిలా అంటున్నాడు, మీరు నోటితో మోసం చేస్తూ, హృదయంతో ద్వేషిస్తూ, జీవనంలో అసత్యం నింపుకుంటూ ఉపవాసం చేస్తే, అది నాకు ఏమాత్రము తృప్తినివ్వదని సెలవిస్తున్నాడు ఈరోజు. ఎంతో స్పష్టంగా సత్యం తిరిగిన జీవితంలో మరి మీ జీవితాలలో దేవుడు కోరుకునేది సత్యాన్ని, నిజాయితీని. మీ సంభాషణలు ఒకరితో మీరు సంభాషిస్తున్నారంటే అందులో నిజాయితీ ఉండాలి. అబద్ధపు అలవాట్ల నుంచి మీరు విడుదల పొందాలి. తప్పులు పెట్టే స్వభావం మీలో ఏ మాత్రము కూడా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మరి సాతాను మరి అబద్ధం చెప్పడం అనేది ఎవరు మొదలుపెట్టాడండి? మరి మరి యేసు ప్రభు అంటున్నాడు, అతడు అబద్ధమాడువాడు, అబద్ధపు తండ్రి అని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్టయితే, మన మాటలు దేవుని కాదు, మరి దేవునిది కాదు, శత్రువులు విత్తినవే మన హృదయంలో దేవుని వెలుగు మరి మరి ఏమైతుందంటే, మన మాటలు ఎప్పుడైతే మరి దేవునియి కాకుండా ఉంటాయో, అవి శత్రువు అని మనం గ్రహించుకోవాలి. మన ప్రార్థనా శక్తి బలహీనపడిపోతుంది అబద్ధం ఉన్న వాళ్ళల్లో. ఉపవాసానికి ఫలితం తగ్గిపోతుంది. మరి మరి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని సెలవిస్తున్న దేవుడు, ఈ వాక్యమే సత్యమైనప్పుడు, నీలో సత్యము ఆయనే సత్యమైనప్పుడు, నువ్వు ఆయనను పలకకుండా అబద్ధమును పలుకుతుంటే ఏ విధంగా ఊరుకుంటాడండి? సత్యం మిమ్మును స్వతంత్రులను చేయునని యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చెప్తుంది. అబద్ధం మిమ్మల్ని బంధిస్తుంది. ఎప్పుడైతే మీరు నిజం చెప్తారో మరి ఆ నిజము మిమ్మల్ని మరి ఆ నిజము మిమ్మల్ని మరి సత్యంలోకి నడిపిస్తుంది. ఆ నిజము మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తుందని దేవుడు ఆ సత్యం మిమ్మల్ని మరి ఎప్పుడైతే మీరు మరి కొంచెం కష్టమైన నిజం చెప్పారనుకోండి, మీకెంత సంతోషంగా ఉంటదో చూడండి. మరి అబద్ధం చెప్పినప్పుడు మీరు అసలు నిద్ర కూడా సరిగ్గా పోలేరు. చూడండి, చిన్న అబద్ధమైనా అబద్ధమే. అలాంటిది ఇలాంటిది కాదు గానీ, అది ఎంత చిన్న అబద్ధమైనా జీవితంలో మరి భక్తిలో నటించడమే అయిపోతుందండి. హృదయపు ద్రోహం, మనుషులకు చెడు ఉద్దేశంతో హాని చేయడం. మరి నీ నాలుకను నాకు అర్పించు అని దేవుడు అందుకే కోరుకుంటున్నాడు. నీ మాటలు పవిత్రమవ్వాలి. నీ హృదయం అనేది ఒక దర్శకంగా ఉండాలి. మరి నీ పొరుగు వారిని నువ్వెప్పుడు కూడా మోసం చేయాలన్న ఆలోచన నీ హృదయంలో రాకూడదు. స్వచ్ఛమైన హృదయం, స్వచ్ఛమైన మాట, మారిన జీవితం, అలాంటి ఉపవాసం దేవుని హృదయాన్ని మృదువుగా చేస్తాయని మీరు 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 తెలుసుకోవాలి. మరి దేవుణ్ణి మరి చూడండి, మనకు ఒక మంచి మరి మన కలెక్టర్ గారి దగ్గరికెళ్తున్నాం ఒక పని కోసము. మరి మనం కలెక్టర్ గారిని ఒక పని కోసం చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయనని ఇంప్రెస్ చేద్దామని మరి ఆయన కనుక మీకు కొద్దిగా తెలిసిన వ్యక్తి అయితే ఆయనకిష్టమైన ఏదైనా వస్తువులు తీసుకువెళ్తూ ఉంటాం. అవునా కదా? మరి అమ్మగారి దగ్గరికి అనేకులు అయ్యగారి దగ్గరకొచ్చేటప్పుడు, లేదా వారు మీరు ఇంటికొచ్చినప్పుడు వారికి ఇష్టమైనవి వండి పెట్టడం, లేకపోతే అలా ఎందుకు మనం ఎవరినైతే మరి ప్రేమిస్తామో, లేకపోతే ఎవరినైతే మనము మరి ఇంప్రెస్ చేయాలనుకుంటామో, ఎవరి దగ్గర నుంచైతే మేలులు పొందాలని ఆశిస్తామో, లేకపోతే అధికంగా ప్రేమిస్తామో, వారికి ఇష్టమైనవి చేయాలనుకుంటాం. ఈరోజు నిజంగా దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా నీ పూర్ణ హృదయంతో ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నువ్వు ఆయనను ప్రేమించాలనుకుంటున్నట్టయితే, మరి దేవుడికి సత్యం అంటే ఇష్టమండి. దేవుడికి నిజాయితీ అంటే ఇష్టము. మీ భాషల్లో, మీ సంభాషణలలో మరి నిజాయితీ ఉండాలని కోరుకుంటున్నాడు. అబద్ధాన్ని ఆయన అసహ్యించుకోవాలనుకుంటున్నాడు. మరి దేవాతి దేవుడు అటువంటి మాటల్ని, అలాంటి ఉపవాసం దేవుని హృదయాన్ని మెత్తపరిచి, మీ ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా మరి దేవుని ఎదుటకి తీసుకొస్తుంది. నా జనమా, అబద్ధపు మార్గాలని విడిచి నా సన్నిధికి రండి అంటున్నాడు. సన్నిధిలో సత్యములో నడవండి అని ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ నాలుకను నేను శుద్ధి చేస్తాను.
మీ హృదయాన్ని నేను కొత్తదిగా చేస్తాను అంటున్నాడు. నిజానిగా ప్రభువా నా నాలుకను శుద్ధి చేయుము, అబద్ధపు అలవాటుము తెంచుము అని ఈ రకమైన ప్రార్థనను మీరు చేయాలనమాట. కొందరు మరి ఇటువంటి చిన్న చిన్న వాటినే కానీ జయించలేకపోతున్నారు. అయితే ఈ వాక్యం ఎత్తిపెట్టి ప్రభువా మరి అది జయించే శక్తిని నాకు దయచేయండి తండ్రి అని మీరు దాని కొరకే ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి, ఎప్పుడైతే మీరు దేవుడు చెప్పినట్టుగా దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మీకు ఇష్టం లేనివిగా మార్చుకున్నప్పుడు దేవుడేం చేస్తాడంటే చూడండి, యోవేలు గ్రంథం 2 అధ్యాయం 17 వచనంలో చెప్పబడిన విధముగా మరి ఇక్కడ యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవాని జనుల ఎడల జాలిని మరి మరి ఏంటంట నీ నీ జనుల ఎడల మరి వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్ని జనుల వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనెను. చూడండి, నిజంగా ఇటువంటి ప్రార్థన చేయాలండి. మరి మరి ఈరోజు మనం చూసినట్టు ఇప్పుడు మరి యెహోవాకు పరిచర్య చేసే యాజకుల స్థానంలో మనం ఉంటున్నాము. నేనే కాదు, విశ్వాసులుగా వాక్యం వింటున్న మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క పొలములో పనివారుగానే ఉంటున్నారు. ఆయన పొలములో పనివారుగా ఉంటున్న మీరు, ఒక యాజకుని స్థానంలో ఉంటున్న మీరు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచాలి అంటున్నాడు. బలిపీఠం అంటే దేవుని యొక్క కుమారుని ఎదుట, మంటపము అంటే ఆ తండ్రి సన్నిధిలో. మరి యోవేలు కాలంలో నిజంగా మనం చూసినప్పుడు ఎందుకు దేవుడు ఈ మాటలు అంటున్నాడంటే, భూమిపై కరువు ఉంది, మరి కీటకాల దాడి ఉంది, దేవుని శిక్ష అక్కడున్న ప్రజలు అనుభవిస్తున్నాడు, ప్రజలలో ఒక నిరాశ ఉంది, ఆత్మీయ స్థితి దిగజారిపోయిన పరిస్థితిలో ఉంది. ప్రభువు మొదట ప్రజలలోనూ మరి పరిస్థితుల్లోనూ చూడలేదు, కానీ ఆయన యాజకుల హృదయాన్ని చూస్తున్నాడు. నా యాజకుడు ఎక్కడ అంటున్నాడు. యాజకుల హృదయాన్ని చూస్తున్న దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరి ప్రజల యొక్క మరి అక్కడ ఉంటున్న మరి యాజకుల హృదయాన్ని చూస్తున్న ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆయన దేవుడు ఎవరిని చూస్తున్నాడు? బోధకులైన వారిని చూస్తున్నాడు. ఆ సందర్భంలో యాజకులుగా ఉంటున్న వ్యక్తుల్ని చూస్తున్నాడు. యాజకులుగా ఉంటున్న వారిని చూస్తున్న దేవుడు, మంటపము అంటే ప్రజలు వచ్చే స్థలం అండి. బలిపీఠం అంటే దేవునికి మరి సమస్తము అగ్ని కావచ్చు, ఇంకా వేరేవి పంపే స్థలంగా మరి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంగా మనం చూసినట్టయితే మరి అది దాన్ని సూచిస్తుందన్నమాట. మరి ప్రజల తరపున దేవునికి ముందు మరి రావడం అనేది దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రజల సమస్యలను దేవుని ముందుకు ఎత్తి పెట్టడం, లేకపోతే చూడండి, చాలా మంది నిజంగా ప్రార్థించడం అంటే ఏ విధంగా చేస్తూ ఉంటారంటే, వారి ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో వారి గురించే మోగుతూ ఉంటుందన్నమాట. మొన్న మరి ఆమోస్ సింగ్ గారు చెప్పినప్పుడు ఎప్పుడు ఒకే రకమైన ప్రార్థన, దేవా నాకు తిండి, నా భోజనము, మరి మన అనుదిన ఆహారం కోసము, లేకపోతే మరి నా పిల్లల వివాహాల కోసం, నా పిల్లల చదువుల కోసం, ఈ విధంగానే మన ప్రార్థన ఉంటే దేవుడు ఎప్పుడు కూడా అటువంటి ప్రార్థనని మరి అంగీకరించడు. ప్రతి క్రైస్తవుడు కూడా మరి దేవుని సముఖంలో యాజకుడే అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడే అని మరి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మరి మరి యాజకులకు ఉండవలసిన మరి బాధ్యత ఏంటంటే, మొదట కన్నీరు విడవడం వాళ్ళు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? యాజకులుగా ఉంటున్న వాళ్ళు
పెద్ద పెద్ద ప్రసంగాలివ్వడం గాదు. మరి పెద్ద శబ్దంతో ప్రార్థించడం కాదు చేయాల్సింది. గొప్పగా భాషలు మాట్లాడడం కాదు చేయాల్సింది. కేవలము యాజకులుగా ఉంటున్న నువ్వు మొదట చేయవలసిన పని ఏంటంటే, నువ్వు దేవుని సముఖంలో నిలబడ్డ నువ్వు మరి నిజముగా కన్నీరు విడుస్తున్నావా? ఆ కన్నీరులో నిజముండాలి. కొందరు కపటమైన కన్నీళ్లను కూడా విరుస్తూ ఉంటారు. మరి అది విధంగా ఉండరు. నువ్వు విడిచే ప్రతి కన్నీరు బొట్టు కూడా ఏ విధంగా ఉండాలంటే, అందులో ఒక నిజమనేది ఉండాలి. నువ్వు విడిచే ప్రతి కన్నీరు బొట్టులో కూడా ఇంకేముండాలంటే, ప్రతి కన్నీరు బొట్టులో కూడా ఎంతో స్పష్టత ఉండాలి. నువ్వు విడిచే ప్రతి కన్నీరు బొట్టులో పశ్చాత్తాపం ఉండాలి. మరి హృదయము దేవుని వైపు తిరిగే ఒక సూచనుండాలి. ప్రజల కోసం మనస్సులో నొప్పి ఉండాలి. ప్రజలు పడుతున్న బాధలు నీ విశ్వాసులు ఈరోజు హ్మ్. ఒక పరిస్థితిలో నీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి. వాళ్ళ గురించి ప్రార్థించే హృదయం నీకుండాలి. వాళ్ళ గురించి మొరపెట్టే హృదయము నీకు స్పష్టంగా ఉండాలని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మరి దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వాక్యములో ఇంకా ఏముందంటే చూడండి, ప్రభువా నీ జనులపై జాలి చూపుము అని ప్రార్థించాలి. ఎప్పుడు మన వాటి గురించే కాదు గానీ మరి ప్రజలుగా మరి ప్రజలకు దేవుడుగా ఉంటున్న ఆ దేవుని సన్నిధిలో మనము నిజంగా ఏమని ప్రార్థించాలంటే, నీ చుట్టూ ఉన్న వారికి ఈ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థించవలసింది ఏంటి అనంటే, మరి నిజానికి మరి ఏం ప్రార్థించాలి అనంటే, మరి నువ్వు ఏం ఏం ప్రార్థించాలి అనంటే, నిజంగా కుటుంబాలు చెదిరిపోతున్నాయని, యువత వ్యసనాల్లో పడుతున్నారని, రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, మరి ఆత్మీయ శక్తి బలహీనత కావచ్చు, సంఘాలలో ఉంటున్న నిరుత్సాహాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ చుట్టూ ఉంటున్న అనేక పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని, ప్రార్థించే వ్యక్తిగా ఒక యాజకుడు వలె ప్రతి విశ్వాసి కూడా ఉండాలని, అట్టి జనుల కోసం కన్నీరు కార్చే వ్యక్తుల వలె మీరు ఉండాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అప్పుడు అలా ప్రార్థిస్తూ మనము అటువంటి వారందరి కోసం ప్రార్థిస్తున్న మనము ఇంకా ఏమి ప్రార్థించాలంటే, మరి ఆ తర్వాత మెల్లగా మనము మరి ప్రజలులో ఉన్న ఎన్ని అవమానాల్లో ఉన్నారో, ఆ అవమానాలలో వారికి అప్పగించకూడదని ప్రార్థించాలి. ప్రజల్ని అవమానాలకి అప్పగించకూడదని మనం ప్రార్థించాలి. దృష్టి లేని జీవితాలు, మరి నాశనమైన కుటుంబ గౌరవాలు, మరి పాపపు చేతి పాపపులో పడిపోయిన జీవితాల గురించి, చెదిరిపోయిన వారి గురించి, బలహీనత గురించి, మరి శ్రమల గురించి, నష్టాల గురించి, ఎగతాళి చేస్తున్న వారి గురించి దేవుడు తన ప్రజలను అవమానంలో వదిలివేయడు. కానీ యాజకుల ప్రార్థన మరి అవసరం. దానికోసం నీ సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటున్నారా? నీ సంఘంలో ఎవరైనా ఇబ్బందుల కొలములలో మరి అటు ఇటు వేయించబడుతున్న స్థితిలో ఉంటున్నారా? వారి కోసం మరి సంఘ కాపరిగా ఉంటున్న నువ్వు ప్రార్థిస్తున్నావా? వారి కోసం మరి సంఘ స్థానంలో ఉంటున్న నువ్వు, సంఘ కాపరి స్థానంలో లేకపోతే ఒక విశ్వాసి స్థానంలో ఉంటున్న నువ్వు వారి కోసం ప్రార్థించగలుగుతున్నావా అన్నదే దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్యజనులు ఎగతాళి చేయనీయకుము అని ప్రార్థించాడు. నిజమేనండి. కొన్ని సందర్భాలలో మాకు చిన్నదేమన్నా అయినా గానీ, మా అమ్మమ్మ ఉట్టిగనే అడిగేది. ఏమడిగేది తెలుసా మమ్మల్ని? మా అమ్మమ్మ, "ఏమైందే? మీ దేవుడేమయ్యాడు?" అనేది. ఎక్కడి వారి దేవుడు, మరి మీ దేవుడేమయ్యాడే? మీ దేవుడిని నమ్ముకుంటే మంచిగయితదంటావు గదా! మరెందుకు మీకిట్లయితుంది? అని ఏదైనా చిన్నగా అసలు ఇట్లా అయితే చాలు వెంటనే అడిగేది. మరి ఏంటి దేవా అని అప్పుడు మేము మళ్ళీ ఆయన సముఖంలో ఎప్పుడైతే వాళ్ళట్లన్నప్పుడు మస్తు బాధనిపిస్తదండి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా అంత ప్రార్థనలు చేస్తే ఫలితం ఏమిటి అని అడుగుతారు. ఎందుకు మరి మీకు విడుదల కావట్లేదంటారు. ఎందుకు మీ జీవితాలు మారట్లేదు అంటారు. అసలు మీ దేవుడు నిజమైన దేవుడేనా అంటాడు.
మరి మనము అందుకే మనమందరం గూడా ఏం చేయాలంటే, ఎవరి ఇంట్లో కుటుంబాలలో అయినా నిజంగా అన్యులుంటే, దేవా మరి మేము వారికి వాళ్ళు మమ్మల్ని మరి అవమానపరిచి, ఎగతాళి చేసే విధంగా మా జీవితాలు ఉండకూడదు దేవా అని మనం ప్రార్థన చేయాలి. నిజంగా ఆ విధంగా మన జీవితాలు ఉండొద్దంటే అది మన చేతుల్లోనే ఉందండి. మరి భక్తిహీనతను, పాపానికి, ఒక శత్రువుకి, మరి సాతానికి మన జీవితంలో మనం ఏ మాత్రము కూడా చోటు ఇవ్వకూడదు. అది ఏ ద్వారాన మిమ్మల్ని ముద్దు పెట్టుకొని మీ దగ్గరకొస్తదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా అటువంటి మరి వారి కోసము మరి ఎవరైతే అటువంటి బంధకాలలో ఉంటున్నారో వారి కోసం మీరు ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మరి ఎప్పుడైతే మీరు ఆ ప్రార్థించే ఈ మాటలను అంగీకరించి ప్రార్థించే బిడ్డల్లాగా ఉన్నప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనం అంటుంది. మరి కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతలు ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను అంటున్నాడు. చూడండి మరి నిజంగా కొన్ని మంచి నేలన పడెను. మనమెప్పుడు వాక్యం విన్నా, మనమెప్పుడు మరి వాక్యం విన్నా, మనమెప్పుడు ప్రభు సన్నిధిలో నిలుచున్నా, మనమెప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించినా, మరి మన మాటలు ఏ విధంగా ఉండాలంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నట్టే మేము స్పష్టంగా తెలుపుతున్నాము. మరి అదే విత్తు మరి, మరి యేసు ఎంత స్పష్టంగా తెలిపాడో, మరి ఫలితానికి కారణం విత్తనం కాదు గానీ, అది పడే నేలనే అని మనం గుర్తుంచుకోవాలి. ఏ నేలలో మరి విత్తేవాడు మరి యజమానుడు కాబట్టి మంచి విత్తనాన్నే విత్తుతూ ఉంటాడు. అవునా కదా? మరి ఆ పడిన విత్తనము ఏ నేల మీద పడుతుందో అన్నదే ముఖ్యము. మరి అదే విత్తు, మరి అదే విత్తువాడు, అదే వాక్యము వివిధ రకాలైన భూముల మీద పడడం ఈ ఉపమానంలో మనం చూస్తాము. కానీ దేవుడు ఈరోజు నీలో ఏమని కోరుకుంటున్నాడంటే, మార్పు ఉండే నేలలో ఆ విత్తనం పడాలని. ఫలాన్ని నిర్ణయించేది వాక్యం కాదు కానీ, నీ హృదయ స్థితి అని గమనించుకో నువ్వు. నేను ఈరోజు ఈ వాక్యము ఇక్కడ ఈ ఆన్‌లైన్‌లో ఉన్న అనేకులకు చెప్తున్నాను. మరి అయ్యగారు గూడా సువార్త అనేకులకు చెప్తున్నాడు. కానీ కొందరు ఫలిస్తున్నారు, కొందరు ఫలించలేకపోతున్నారు. కొందరు సమస్యలు పోతున్నాయి. కొందరు సమస్యలు పోతున్నాయి. కొందరి సమస్యలు పోవట్లేదు. కొందరు విన్న వెంటనే వారి వాక్యాన్ని, మనసుని రాతి గుండె నుంచి మాంసపు ముద్దగా మార్చుతున్నాడు దేవుడు. ఎందుకు అనంటే వారిలో కేవలం అది ఒక కృపగా ఉంటుంది. వారిలో కేవలం అది ఒక కరుణగా ఉంటుంది. వారిలో కేవలం అది ఒక కృపగా, కరుణగా ఉంటుంది. మరి దేవుని కృప చేత, కరుణ చేత రాతి గుండెను మాంసపు గుండెగా మార్చినప్పుడు మరి ఈరోజు ఉపవాసంలో దేవుణ్ణి అడుగు. నీ హృదయం అనే నేల ఎలా ఉందో నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. మంచి నేల అంటే ఏంటండి? విరిగిన హృదయము మంచి నేలగా ఉంటుందండి. వినయపూర్వకమైన హృదయము మంచి నేలగా ఉంటుంది. వాక్యాన్ని అంగీకరించే హృదయము ఒక మంచి నేలగా ఉంటుంది. ఆత్మకు మంచి స్పందనిచ్చే హృదయము మంచి నేలగా ఉంటుంది. పాపరహితమైన హృదయము ఒక మంచి నేలగా ఉంటుంది. హ్మ్. ఇటువంటి నీ హృదయము మరి మంచి నేల కలిగిన హృదయములాగా ఉందా? లేకపోతే మరి అసలు ఫలితాన్నే ఇవ్వని హృదయంలాగా ఉందా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో అని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, నూరంతలు ఫలించడానికి ముందు జరగవలసిన 4 ఆత్మీయ మార్పులు ఏంటంటే, ముందు జరగవలసిన 4 ఆత్మీయ మార్పులు ఏంటంటే, వాక్యం పడగానే బాహ్యంగా ఫలితం రాదండి. జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యము పడిన వెంటనే బయట పరిస్థితులన్నీ మారిపోవు. వెంటనే మీరు వాక్యాన్ని అంగీకరించిన వెంటనే మీ ఆర్థిక స్థితులు, అప్పులు ఇవన్నీ మాయమైపోవు. మరి మొదట హృదయం తడవాలి. మీలో ఉన్న పాత కఠినమైన హృదయం పోవాలి. పాపపు రకాల మరి వేరుతో పాటు తొలగించబడాలి పాపమనేది. మరి శరీర ఇష్టాలు నశించాలి. దేవుని భయం పెరగాలండి.
ఇవన్నీ కూడా ఎప్పుడైతే మరి ఉపవాసంలో మరి ఇటువంటి ఆత్మీయ మార్పు జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏమైతుందంటే వేర్లు లోతు పెరగడం మొదలైతది. దేవునిపై విశ్వాసం పెరిగిద్ది. వేర్లంటే ఇక్కడ ప్రార్థనలో లోతు పెరిగిద్ది. వాక్యంపై ఆధారపడడం నేర్చుకుంటావు. కష్టాలలో నిలబడగల శక్తి నీకొస్తుంది. ఉపవాసం అనేది ఏంటండి? వేర్ల లోతుని పెంచుతుందనమాట. వేర్ల లేతు అంటే మరి ఎంతగా పెంచుద్దంటే ఎటువంటి ఎదురు గాలులకు కూడా ఆ వేరు బయటపడనంత బలముగా నిన్ను ఉపవాసం తయారు చేస్తుంది. ఎదుగుదల దేవుని చేతిలో తయారనమాట. కొత్త విధేయత నీలో మొదలైతుంది. కొత్త శాంతిని నువ్వు నెమ్మదిని నీ జీవితంలో, హృదయంలో అనుభవించగలవు. కొత్త ప్రేమ నీలో పుట్టుకుంటుంది. ఎవరిని చూసినా ప్రేమగానే పలకరిస్తూ ఉంటావు. అంతకుముందు కొంచెం కఠినంగా మాట్లాడే నువ్వు. కొత్త అలవాట్లు. ఎవరిని చూసినా సంతోషంగానే అనిపిస్తూ ఉంటుంది. దేవుడు వాక్యాన్ని మనల్ని మార్చడానికి ఉపయోగిస్తాడన్నది మనం తెలుసుకోవాలండి. వాక్యం చదివి వదిలేయడం కాదు. ఈ వాక్యం నాతో ఏ విధంగా నా జీవితానికి సరితూగుతుంది. ఈ వాక్యం నుంచి మరి ఫలములను నూరంతల ఫలమంటే మల్టిప్లికేషన్ అండి. ఆనాడు యాకోబు ఒక్కడు మాత్రమే ఎప్పుడైతే మరి పొలం పండించాడో నూరంతల ఫలితాన్ని పొందగలిగాడు. అభిషేకం పొందడం ఈ నూరంతల ఫలితాలంటే ఏంటంటే, నీలో అభిషేకం పెరగాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనలు సమాధానాలొస్తూ ఉంటాయి. అదే నూరంతల ఫలం. నీ జీవితంలో రోజు రోజుకి మార్పులొస్తూ ఉంటాయి. అదే నూరంతల ఫలం. పాపాలకు బంధనాలు తెగిపోవడం. నీ చుట్టూ ఉన్న ప్రతి పాపము కూడా తెగిపోతూ ఉంటుంది. నువ్వు అనేక ఆత్మలకు రక్షణ కలిగిస్తూ ఉంటావు. ఆత్మీయమైన మరి, మరి అధికారము నీలో పెరిగిపోతూ ఉంటుంది. ఇది మంచి నేలలో వాక్యం పడితే వాటి ఫలితాలు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటాయండి. ఎందుకు మరి కొందరి వాక్యంలో ఫలించలేకపోతున్నారు అనంటే, మరి యేసు ముందు చెప్పిన 3 నెలలే దానికి కారణం. మరి అవి మరి ఎప్పుడైనా ధ్యానిద్దాం. కానీ ఈరోజు నేను కోరుకునేదేంటంటే, హృదయాన్ని మంచి నేలగా మార్చే దేవుని సాధనంగా నువ్వు చేసుకో. రాతిని పగలగొడుతుంది. కఠిన హృదయం నుండి మృదువైన హృదయంగా నీ హృదయాన్ని మార్చుకో. మరి మంచి పాపపు అలవాట్ల నుంచి విముక్తి పొంది మళ్ళీ దేన్నైనా పండించగలిగే హృదయాన్నిగా మార్చుకో. మరి కొందరినే ప్రేమిస్తున్నావేమో, అందరినీ ప్రేమించే హృదయాన్ని చూపి అని ప్రార్థించు. మరి కొందరినే మరి పక్షపాతం చూపిస్తున్నావేమో కొందరి పట్ల. అట్లా కాదు. నీకు పుట్టిన పిల్లలైనా, నీ చుట్టూ పిల్లలకి ఎవరికైనా సరే మరి ఒకే రీతిగా ఉండే జీవితాన్ని నువ్వు బ్రతికి చూపిచ్చు. మరి పరిశుద్ధాత్మ మరి భూమిని తిరిగి ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు భూమికి మంచి దాన్నిస్తావో, భూమి జీవితాన్ని దేవుని వైపు మళ్ళిస్తుంది. తాజా వర్షాన్ని తెస్తుంది. మరి ఇవన్నీ కూడా నువ్వు పొందుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి యేసు యొక్క హెచ్చరిక అంటే ఏంటంటే, నిజంగా ప్రభువు నా హృదయంలో నేల శుద్ధి చేయమన్న ప్రార్థన నువ్వు చేయాలి. మరి నువ్వు ఈరోజు ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? మరి మరి నువ్వు ఈరోజు ఈ వాక్యం వింటున్న రోజు మరి దేవుని సన్నిధిలో నువ్వు మరి నిలబడగలుగుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు మరి గమనించుకో. మరి గమనించి మరి నిజముగా ఈ విధముగా అనేకులను మరి ఆకర్షించే మరి హృదయము, అనేకులను నువ్వు ఆకట్టుకునే హృదయము, అనేకులను మరి ప్రభు సన్నిధిలోకి నడిపించే జీవితము నీకుండాలంటే, ఈరోజు విత్తబడిన ఈ 5 మాటల ద్వారా నీ జీవితము ఉందో లేదో ఒకసారి నిన్ను నువ్వు ఎంతో స్పష్టంగా పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వేం జేయాలి? ఎంతో స్పష్టంగా ఒకసారి నిన్ను నువ్వు ఈరోజు పరీక్షించుకునే విధంగా ఉండాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మంచిది. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి నీకే వందనాలు.
మీకే స్తోత్రములు తండ్రి. మీకే స్తుతులు తండ్రి. ప్రభా మరి అనేకుల కోసం మొరపెట్టిన హృదయాలను కోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి గంట నుంచి కూడా తండ్రి మరి నీ దాసులు విధేయత కలిగి నీ సన్నిధిలో వాక్యం వినుటకు వారి హృదయాలను తెరిచి నీ వైపు తిరుగుతున్న ప్రతి బిడ్డను బట్టి నీ పాద సన్నిధికొస్తున్నాను తండ్రి. అవును తండ్రి. వినగలవాడు వినునంటున్నావు తండ్రి. నిజమే తండ్రి. దేవునికి చెందిన వాడే నీ వాడంటున్నాడు. నీ జీవితంపై దేవుని ఒక ఉద్దేశ్యం ఉందంటున్నావు తండ్రి. అందుకే ఆయన ఇబ్బంది కొలిమిలో నుంచి మమ్మల్ని రప్పించాడంటున్నావు. అవును తండ్రి. నిజమే తండ్రి. నీకే వందనాలు తండ్రి. మరి ఈ కొలిమిలో నుంచి నువ్వు పిలవగా మేము నీ వైపు తిరిగినప్పుడు మా జీవితాలను వికాసింపచేయండి తండ్రి. అవును తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. శత్రువుపై యుద్ధము మరి యుద్ధం శత్రువు మా మీద యుద్ధం ఆపేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి ఇక్కడున్న ప్రజలు అనేకులు ప్రలోభాలకు ఏమాత్రము లోను కాకూడదు తండ్రి. పాపము, చిన్న చూపు, పాపం అంటే అసహ్యత వాళ్ళలో కలిగించండి తండ్రి. కానీ దేవా మరి మీరే వారికి శక్తిని కలగచేయండి తండ్రి. మీరే వారికి పాపాన్ని అసహ్యించుకునే జీవితాన్ని దయచేయండి, మనస్సును దయచేయండి తండ్రి. మరి అనేకులు సత్యం పలకట్లేదు, అబద్ధము చెప్తున్నారు, వాళ్ళలో నిజాయితీ లేదంటున్నావు తండ్రి. అవన్నీ కూడా ఈరోజు వీళ్ళు అడుగుతున్నారు తండ్రి. వారికి సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి. నీకే వందనాలు తండ్రి. వారందరూ వారి ఏ సంబంధాలలో, వారి చుట్టూ ఉన్న ప్రతి సంబంధాలలో, ప్రార్థనలలో వాళ్ళు నిజాయితీగా సత్యాన్ని, ప్రేమను చూపించే ద్వారములు వారికి తెరవండి తండ్రి. అవును తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. విశ్వాసిగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా యాజకులని గుర్తు చేస్తూ తండ్రి మరి వారి బలిపీఠమునకు మధ్య నిలబడి వారి జనుల కోసం కన్నీరు విడవమంటున్నావు తండ్రి. అవును తండ్రి. మరి నేను మరి మీ నిజముగా తండ్రి మీరు కరుణిస్తే, మీరు కరుణ కురిపిస్తే తండ్రి మీ జనులు అవమానము తొలగిస్తారు తండ్రి. మీ జనుల ఎడల వారికి శక్తితో వారిని నడిపిస్తారు తండ్రి. సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా మంచి నేలన పడిన విత్తనం వలె ఉండాలి తండ్రి. అవును తండ్రి. వారి హృదయం అనేది మరి మంచి నేలను వలె ఉండాలి తండ్రి. వేరు ఉన్న పాపాలను బయటకు తీయండి తండ్రి. అవును. లోతైన వేళ్ళతో పెరిగిపోయిన అవిధేయతను వాళ్ళలో నుంచి తీసివేయండి తండ్రి. మంచిగా లోతైన బలమైన వేరుతో పెరిగే విధేయత, ప్రార్థన, విశ్వాసం వాళ్ళలో ఉంచండి తండ్రి. నీ వాక్యము వారికి జీవముగా మారాలి తండ్రి. వారి జీవితాల్లో నూరంతర ఫలము తేవాలి తండ్రి. సత్యాన్ని వాళ్ళలో నిలపండి తండ్రి. మరి చిన్న వాక్యమును దీవించి కూడి ఉన్న ప్రతి బిడ్డకు మంచి మరి అవకాశాన్ని జీవితంలో నూరంతర ఫలం పొందేటట్టుకు వారిని బలపరచమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.